హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ గురువు మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పూర్ణాత్మతో అనుసంధానం ఎలా, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే ఫ్రెండ్స్, నమస్తే మేడం. ఫర్ యూ ఛానల్ కి, అలాగే అందరూ టీం వర్క్ చేసిన టీం అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అలాగే భూమాత యొక్క కాన్షియస్నెస్, జ్వాలకుల మహర్షి, అలాగే గ్రేట్ హిమాలయన్ మాస్టర్ అవతార్ బాబాజీ గారి యొక్క కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేసుకుందామండి. అలాగే మహాశివుడు గారి యొక్క కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేసుకుంటూ, వాళ్ళందరి యొక్క కాన్షియస్నెస్ మన యొక్క కాన్షియస్నెస్ తో కనెక్ట్ అయ్యి మనమందరం కూడా ఈ విశ్వానికి ఉపయోగపడే ఆత్మలుగా తయారవ్వాలని కోరుకుంటూ ఈ సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ డివైన్ ఈవినింగ్ అండి. చక్కగా మనం పూర్ణాత్మ గురించి ఇవాళ తెలుసుకుందాం అనుకుంటున్నాము. ఆ పూర్ణాత్మ అనేది ఎవరో కాదు, మనమే. ఇక్కడ మీరు ఈ భూమి మీదకి దిగి రాకముందు ఏదైతే మనం నేర్చుకోవడానికి ఇక్కడికి రావాలి అనుకున్నామో, పూర్తిగా మన శక్తులన్నీ కూడా ఆ పైలోకాల్లో ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడే పెట్టేసి మనం ఇక్కడికి దిగామన్నమాట. సో ఎప్పుడైతే పై లోకాల్లో ఎక్కడైతే మనం ఉన్నామో అక్కడే మన పూర్ణాత్మ, అంటే మనమే అది. మనమే. ఇట్లాగే ఊహించుకోండి, ఇదే ఫోటో పెట్టుకోండి. కానీ ఏంటి, పూర్తి శక్తులతోనూ, పూర్తిగా జ్ఞానంతోనూ, స్థితితోనూ ఉంటారన్నమాట. అక్కడ ఉన్నప్పుడు, మనం ఉన్నప్పుడు హయ్యర్ నాలెడ్జ్ తోనూ, హయ్యర్ ఎనర్జీస్ తోనూ అన్ని కలిసి ఉంటాయి అక్కడ. సో ఇప్పుడు మనం పూర్ణాత్మతో అనుసంధానం ఎందుకు అంటున్నాం అంటే, థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్ కి వెళ్ళేటప్పుడు మన యొక్క స్థితిగతులన్నీ హయ్యర్ డైమెన్షన్ ఎక్కువగా ఉండాలి. అంటే ఆ ఎనర్జీ సిస్టమ్ వచ్చి ఎనర్జీతో కలిసేలాగా మనం తయారవ్వాలి. మన ఎనర్జీని ఉన్నతంగా తెచ్చుకోవాలి, పెంచుకోవాలి. పెంచుకోవాలి అంటే మనకి మన పత్రిజీ గారు మనకి నేర్పించింది, సాధన నేర్పించారు. శ్వాస మీద ధ్యాస. ఆ సాధనతో పాటు, ఆ సాధన చేస్తూనే ఈ పూర్ణాత్మనితో కనెక్షన్ అంటే ఏంటి, మన యొక్క శక్తులతో మనం కనెక్ట్ అవుతున్నాం అన్నమాట. ఆ శక్తితో కనెక్ట్ అయినప్పుడు మీరు కాంతి ధ్యానం చేయాలన్నా, ఉన్నతమైన మానస స్థితిలో అంటే ఉన్ మానసిక స్థితి హయ్యర్ లో ఉండాలి. అంటే మన వైబ్రేషన్స్, మన ఎనర్జీ సిస్టమ్ కూడా అంటే విశ్వ మేధస్సుతో ఉండాలి. అంటే విశ్వ మేధస్సు అంటే ఐడియా ఉందా మీకు? యూనివర్సల్ నాలెడ్జ్ అన్నమాట. విశ్వ మేధస్సుతో మనం కలిసి ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే ఒకప్పుడు మనం ఉన్నదే ఈ ఎర్త్ మీద, ఇక్కడికి దిగాలి, ఇక్కడ నేర్చుకోవాలి అన్నప్పుడు ఏమీ అంటే అజ్ఞానాన్ని పులుముకునంట. అంటే ఏంటి, ఉన్న జ్ఞానాన్ని అక్కడిని పైన పెట్టేసి ఏమీ తెలియని, చూడండి ఎవరైనా కూడా మనం స్కూల్లో జాయిన్ అయ్యి స్కూల్ నుంచి ట్యూషన్స్‌కి వెళ్తూ ఉంటే, మీరు ఏమి తెలియనోళ్ళుగా వస్తేనే నేను చెప్పింది మీకు అర్థమవుతది. సగం నాలెడ్జ్ తెలుసుకొని సగం ఉంటే మీకేమీ అర్థం కాదు నేను చెప్పింది. పూర్తిగా మీకు తెలిసిన ఈక్వేషన్స్ గానీ, ఫార్ములాస్ గానీ అన్నీ మర్చిపోండి. నేను చెప్పిందే క్లాస్, ఇదే వినండి అని అంటారు కొంతమంది టీచర్స్. అట్లాగా మనం పూర్తిగా నాలెడ్జబుల్‌గా ఉన్నాం ఒకప్పుడు పైనున్నప్పుడు, ఇక్కడ జన్మ తీసుకోకముందు. అప్పుడు మన ఆత్మ యొక్క స్థితి పూర్తిగా జ్ఞానంతో ఉంది. ఇప్పుడు భూమి మీదకి ఇంకా నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఏమైంది, ఆల్రెడీ నేర్చుకున్నయి ఉంటాయి కదా! అయి ఉంటే ఇవి నేర్చుకోమని ఇవన్నీ కూడా పైన పెట్టేసి, పైన అన్నీ వదిలేసి, ఇక్కడ అజ్ఞానాన్ని పులుముకుని కావాలనే, ఎందుకంటే రూల్ ఇక్కడ. ఇక్కడ నువ్వు అజ్ఞానంతో ఉంటేనే నువ్వు జ్ఞానాన్ని నేర్చుకునే స్థితికి వస్తావు. అన్నీ ఉన్నాయంటే నువ్వు నేర్చుకో అన్నట్టు. అలాగే ఇక్కడికి మనం భూమి మీదకొచ్చాం. సో ఎప్పుడైతే పూర్ణాత్మగా అవుతూ
కాంతిని సృష్టిస్తూ విశ్వమేధస్సులో ఉన్నత మానసముతో అనుసంధానమవుతూ విశ్వమేధస్సుతో ఉన్నత మానసముతో అంటే ఉన్నతమైన మనసు. మనసు అన్నిటికీ ఉపయోగం మై డియర్ ఫ్రెండ్స్. థర్డ్ డైమెన్షన్ లో మనసు స్థితి దాటి హృదయ స్థితిలోకి వచ్చేసాం. అదే ఫిఫ్త్ డైమెన్షన్. ఉన్నతమైన మానసం ద్వారా జ్ఞానాన్ని పొందగలుగుతాం. ప్రేమని ప్రేమించగలుగుతాం. అన్‌కండిషనల్ లవ్‌ని మనం రిలీజ్ చేయగలుగుతాం. అవతల వ్యక్తిలో మనం తప్పుల్ని కనిపెట్టం. వాళ్ళలో ఎటువంటి ఆళ్ళేదన్నా ఎలాగన్నా ఉండనిగాక. వాళ్ళని ఎంచం. నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. ఎప్పుడు నువ్వు ఉన్నత మానసంలో ఉండాలి. నువ్వు ఉన్నత మానసంలో ఉండాలంటే విశ్వ విశ్వ మేధస్సుతో అనుసంధానమై ఉండాలి. విశ్వ మేధస్సుతో అనుసంధానమై ఉండాలంటే కాంతితో సృష్టి చేయగలిగే స్థితికి నువ్వు చేరుకోవాలి. కాంతితో సృష్టి చేయగలగాలి అంటే నువ్వు నీ పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? అన్నీ కూడా చైన్ రియాక్షన్స్. అన్నిటికి ఒక్కొక్క కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే మీరు మీ పూర్ణాత్మతో మీరు కనెక్ట్ అవుతారో అప్పుడు మీకు అన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. అందుకనే మనం ధ్యానం చేశాక ఇటువంటి ప్రాక్టీసెస్ చేస్తూ ఉండాలి. ఏంటి? చాలా ఉన్నాయి. ఇప్పుడు పూర్ణాత్మ అంటే ఇదిగో ఈ బుక్ ఉంది. ఓరిన్ ఈయన ఒక చానెలింగ్ మాస్టర్. సన్నయ్య రామన్ గారని ఆయన చానెలింగ్ చేసిన బుక్ ఇది. ఆయన రచించిన ఈ పుస్తకంలో పూర్ణాత్మ గురించి ఒక చాప్టరే ఉంటుంది. మిగతాయి అంతా కూడా ఏముంటుందంటే కాంతిని ఎలా సృష్టించుకోవాలి, కాంతి జీవులుగా ఎలా తయారవ్వాలి, కాంతి జీవిగా నువ్వు ఉంటూ కాంతిని సృష్టి చేస్తూ విశ్వమేధస్సులో ఎలాగ అడుగిడాలి, అంటే యూనివర్సల్ నాలెడ్జ్ ఎలా పొందాలి, అట్లాగే అది ఎలాగొస్తది ఉన్నత మానసముతో అనుసంధానం అవుతూ మీ జీవిత పూర్తి చిత్రాన్ని చూస్తూ ఆవిష్కరణలను గ్రహిస్తూ, అంటే కొత్త కొత్త ఆవిష్కరణ అంటే ఏంటి? క్రియేటివ్‌నెస్. ఎప్పుడైతే సార్ మనల్ని క్రియేటర్స్ అని చెప్పారు మనలందరిని. ఎప్పుడైతే మన స్థితుల్ని, గతుల్ని మార్చుకొని మన జ్ఞానాన్ని పెంచుకొని ఆ క్రియేషన్‌లోకి మనం అడుగిడామో అప్పుడే మనం క్రియేటర్స్ అయిపోతాం అన్నమాట. అయినప్పుడు ఏమవుతుంది? ఆవిష్కరణలు గ్రహిస్తూ ఎటువంటి క్రియేషన్ మనం చేస్తున్నాము, మన సంకల్పాలు హైయర్ డైమెన్షన్స్‌కి మనల్ని తీసుకెళ్తున్నాయా? మనం హైయర్ వైబ్రేషన్స్‌లోకి వెళ్ళగలుగుతున్నామా? హైయర్ నాలెడ్జ్‌ని పొందుతున్నామా? అనుభూతి చెందుతున్నామా? అనుభవిస్తున్నామా జీవితంలో? లేదంటే ఇంకా థర్డ్ డైమెన్షన్‌లోనే ఉంటూ డ్యుయాలిటీలోనే కొట్టుమిట్లాడుకుంటూ నాకు అది లేదు, ఇది లేదు, ఇదుంటే అది బాగుంటుంది. ఆడిలాగా, వీడిలాగా ప్రతి చోట వాళ్ళని మనం ఆహ్, దాన్నేమంటారు? హ్మ్. వాళ్ళని ఆహ్, అదే నో నో కామెంట్ అని చెప్పారు కదా! ప్రతిసారి కామెంట్‌లేస్తూ ఉంటాం. ఎందుకని? ముందు మనం పర్ఫెక్ట్ అనేది మనకు తెలీదు. పర్ఫెక్టా లేదా అని. అవతలోడు జడ్జ్‌మెంట్. ముందు మనం చేసిందే జడ్జ్‌మెంట్. అది థర్డ్ డి. 3 ఇది. సో, తర్వాత మనం మార్చుకోవాలి. మన ఆలోచన విధానాల్ని మనకి హైయర్ వైబ్రేషన్‌లోకి వెళ్ళాలంటే మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి. మన ఆలోచన విధానాల్ని పట్టుకోవాలి. ఇవన్నీ తెలియాలి అంటే ఫస్ట్ మీరేం చేయాలంటే మీ పూర్ణాత్మతో ఫస్ట్ స్టెప్ అది. ఫస్ట్ స్టెప్ మీ పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు ఉన్నతమైన మానసంలోకి మనం అడుగు పెట్టడానికి చాలా వీలుగా ఉంటుందన్నమాట. అంతరంతరాలకు ఎరుకతో ఉంటూ అత్యున్నతమైన చైతన్యంలోనికి కదులుతారు. అర్థమైందా ఫ్రెండ్స్? చాలా అద్భుతంగా చెప్పారు. ఇది ఈ బుక్‌లోవే అంతరతలాలకు ఎరుకతో ఉంటూ అంతరతలాలకు అంటే తలం అంటే డైమెన్షన్స్. సో, హయ్యర్ డైమెన్షన్స్‌కి మీరు వెళ్ళాలి. హయ్యర్ నాలెడ్జ్‌ని తెలుసుకోవాలి. ఇంకా మనం ఉన్నతంగా తయారవ్వాలి. ధ్యానంలోకి రావడమే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తయారవుతారు. ఎన్నో ఉపయోగాలున్నాయి. అవన్నీ చేయగా మీకే అర్థమవుతుంది.
ఇప్పుడు ఒక 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాం మనం అందరం. ధ్యానం చేసే వాళ్ళందరికీ కూడా ఈ ఉన్నతమైన మానసం అంటే ఉన్నత మానసముతో అనుసంధానం అవ్వటం ఎలాగా? ఈ ఉన్నతమైన మానసంతో అనుసంధానించాలంటే కాంతి కాంతిని సృష్టిస్తూ ఉండాలి. కాంతిని సృష్టిస్తూ ఉంచితే నువ్వేమి ఇక్కడ యూ ఆర్ ద క్రియేటర్ కదా! మీరు కాంతిని క్రియేట్ చేస్తున్నారా? జస్ట్ విజువలైజేషన్ చేసుకొని, కాంతిని ఇన్వైట్ చేసుకొని, యూ విల్ బి ద లైట్ హోల్డర్స్ అన్నమాట. లైట్‌ని యాంకర్ చేయాలి ఎర్త్ మీదకి. ఎప్పుడైతే మీరు కాంతిని, లైట్‌ని యాంకర్ చేస్తున్నారో, అప్పుడు మీరు పూర్ణాత్మ స్థితిలో ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకుంటేనే మెడిటేషన్‌లో ఆహ్, ఇన్వైట్ చేసుకున్న మరుక్షణం నుంచి మీరు కాంతిని సృష్టించగలుగుతారు. విశ్వ మేధస్సుతో కనెక్ట్ అవ్వగలుగుతారు. ఉన్నత మానసముతో క్రియేట్ చేయగలుగుతారు. అనుసంధానం అవుతారనమాట. అనుసంధానమై క్రియేట్ చేయగలుగుతారు అన్నిటిని. వైబ్రేషన్‌ని పెంచుకుంటూ, ఎమోషన్స్‌ని నిశ్శబ్దపరుస్తూ, వైబ్రేషన్‌ని పెంచుకుంటూ ఇప్పుడు నేను మీ అందరికీ చెప్తాను. ఎలాగా కనెక్ట్ అవ్వాలి మీ పూర్ణాత్మతో. చాలా మంది ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసేసి కాంతిని ఇన్వైట్ చేసేసుకుంటున్నాం. అన్నీ అవుతున్నాయి. మళ్ళా లో ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు మళ్ళా గొడవలు, మళ్ళా అపార్థాలు, మళ్ళా మిస్‌అండర్‌స్టాండింగ్‌లు. వాళ్ళిలా అన్నారే అని బాధపడిపోవడం. లోయర్ ఎనర్జీస్‌లోకి వెళ్ళిపోతున్నాం ఈజీగా. ఎందుకని? ఎందుకు అంటే మన హయ్యర్ డైమెన్షన్‌లో ఉన్న మన స హోల్ సెల్ఫ్ మన పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వట్ల మనం అది. మనం పిలిచినప్పుడు ఆ టైంలో కాంతిని ఇన్వైట్ చేసేస్తున్నాం. మెడిటేషన్‌లో కూర్చున్నంత సేపు బానే ఉంటది. అందులోంచి బయటకి అడుగు పెట్టంగానే మళ్ళా మామూలే. అందుకనే నేనేమంటానంటే నేను ప్రాక్టీస్ చేసేదే మీకు చెప్తున్నాను. ఇందులో కూడా రాసారు అలాగే. రోజు మీ పూర్ణాత్మతో మీరు కనెక్ట్ అవ్వండి అని అంటున్నారు. కనెక్ట్ అవ్వాలి అంటే అది ఎక్కడుందో తెలీదు. ఎలా కనెక్ట్ అవ్వాలో తెలీదు. అదసలు పెద్ద ప్రక్రియే కాదు. చాలా చిన్నది. కానీ ఎరుకతో ఎప్పుడు అది గుర్తుండాలి మనకి. మర్చిపోవడం కాదు. రోజు చక్కగా స్నానం చేయంగానే పూర్ణాత్మతో కనెక్ట్ అయిపోండి. కనెక్ట్ అయిపోయామనుకోండి ఆటోమేటిక్‌గా రోజు నువ్వు చేసే పనులు గాని, నువ్వు చేసే ఆలోచనలు గాని, చేసే చేష్టలు గాని, మాట్లాడే మాటలు గాని, ఎటువంటియి అయినా కూడా నీ పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు వాటి నుండే నీకు లైన్ క్లియర్ అయిపోతూ ఉంటుంది. కాంతిని యాంకర్ చేసేస్తూ ఉంటావు. ఉన్నత మానసంతో కనెక్ట్ అయ్యి ఉంటావు. నీ క్రియేషన్ జరుగుతూ ఉంటది. ఎప్పుడు మనం యూనివర్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఆహ్, రకరకాల ఆత్మ జ్ఞానాన్ని తెచ్చుకుంటూ ఉంటాము. దాని గురించి అనుసంధానమై ఆహ్, బాగా చర్చించుకుంటూ దాని మీద మనం ఇంకా మన యొక్క ఎరుక స్థితిని పెంచుకుంటామనమాట మై డియర్ ఫ్రెండ్స్. సో, ఎప్పుడైతే మనం ఎదుగుతామో విశ్వం ఎదుగుతదని విన్నారు కదా! భూమితో పాటు మనం కూడా ఎదుగుతున్నాం. మనతో పాటు భూమి ఎదుగుతుంది. భూమి అసెండ్ అయిపోయింది. మరి మనం అసెండ్ అవ్వాలి కదా! సో, ది ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీ పూర్ణాత్మతో నువ్వు కనెక్ట్ అవ్వడమే ఫస్ట్ పాయింట్ అన్నమాట. సో, అందరూ చాలా మంది కనెక్ట్ అయినోళ్ళకి ఓకే. ఇది ప్రాబ్లమ్ కాదు. కనెక్ట్ ఎలా అవ్వాలి? ఏంటి? పూర్ణాత్మ అంటే ఏంటి? అదేదో పెద్ద విద్యలాగా కనిపిస్తది. ఏమీ కాదనమాట. చాలా ఈజీ. జస్ట్ కూర్చోవడం, కళ్ళు మూసుకొని పూర్తిగా నీ బాడీని నేను చేపిస్తాను. ధ్యానం అయితే లాస్ట్‌లో చేపిస్తాను. ముందు మీకు వివరంగా చెప్పాలి గాబట్టి పూర్ణాత్మ గురించి. అసలు ఆ పూర్ణాత్మ ఎందుకు మనం కనెక్ట్ అవ్వాలి? దేనికోసం అంటే ఇప్పుడు మీకు చెప్పిందే. పూర్ణాత్మగా అవుతూ ఉంటే కాంతిని సృష్టిస్తూ ఉంటాము. దానివలన విశ్వమేధస్సుతో కలిసి ఉన్నత మానసముతో అనుసంధానమవుతూ, మీ జీవిత పూర్తి చిత్రాన్ని చూస్తూ అంటే మీరు ఎందుకొచ్చారు? ఏ లక్ష్యం మీదకొచ్చారు? ఏ లక్ష్యాన్ని మీరు నిర్వర్తించాలి? ఎటువైపు మీ ప్రయాణం జరగాలి? ఏ పని మీద మీరందరూ ఇక్కడికి దిగారనేది మీకు అర్థమవుతుందనమాట అప్పుడు. సో, ది ఫస్ట్ స్టెప్ ఏంటి? పూర్ణాత్మ. చాలా మంది మిగతాయన్నీ జేస్తారు. పూర్ణాత్మని అర్థం గాదు. ఎలాగ పిలవాలి? ఏంటి? అనేది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. దానికోసం ఇవాళ మీ అందరికి నా అనుభవం చెప్పడానికి వచ్చాను మై డియర్ ఫ్రెండ్స్. అలాగే వైబ్రేషన్‌ని పెంచుకుంటూ, ఎమోషన్స్‌ని నిశ్శబ్దపరుస్తూ, ఇక్కడ మనకి అడ్డుపడేది ఎమోషన్ బాడీ చాలా అడ్డుపడుతూ ఉంటుంది. ఎన్ని రకాలుగా అడ్డుపడాలంటే అన్ని రకాలుగా ఆ ఎమోషన్ బాడీలో ఫీలింగ్స్ ఉండిపోతాయి కదా! ఆ ఫీలింగ్స్ మనల్ని చాలా అంటే ఏంటి బంధంలో చిక్కుకుపోయి, రకరకాలు సరికాని కోరికల్లో చిక్కుపోయి, సరికాని
వాంటింగ్స్ కావాలి అనే దాంట్లో చిక్కుకుపోయి, అది అవసరమో లేదో తెలీదు. అయి కావాలి. అమ్మో! డబ్బుంటేనే నా జీవితం అన్న ఫీలింగ్‌లో ఉండి, డబ్బులు లేకపోయేసరికి గిలగిల కొట్టేసుకోవడం. అదే జీవితం అనుకోవడం. ఎంత ధ్యానం చేసినా నాకు డబ్బు లేదనేవాళ్ళు. డబ్బు మీదే ఆలోచన. ముందు నువ్వు డబ్బు నుంచి బయటికి రా. అన్నిటి నుండి నువ్వు బయటికొస్తేనే నువ్వు సన్యాసం అనేవారు ఒకప్పుడు. ఇప్పుడు నువ్వు దేని నుండి బయటికి రావక్కర్లా. జస్ట్ ఇక్కడ థాట్‌లో రిలీజ్ చెయి చాలు. ఇక్కడ మన ఇంటి చుట్టూ మనకి అన్నీ ఏం డబ్బు ఉంటుంది. ఇంకా ఏం చెప్పాలి మొత్తం కనెక్షన్స్ ఉంటాయి. అందరూ మాస్టర్స్ అందరూ ఉంటే మొత్తం ఇంట్లో అన్ని రకాల అంటే తల్లి, పిల్లలు దీన్నేమంటామంటే మనం మొత్తం అందరూ కూడా కలిసి ఉంటామన్నమాట. ఇంకా బాగా రిలేషన్‌షిప్స్‌లో చాలా అద్భుతంగా అన్నిట్లో ఎప్పుడైతే నువ్వు పూర్ణాత్మని కనెక్ట్ అవుతావో, విషయాలు తెలుసుకుంటావో, అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా మనం ప్రశాంతతను, ఆనందాన్ని పొందుతూ ఉంటాం ఫ్రెండ్స్. దానిని ఆహ్వానించటం, దేనిని అత్యున్నతమైన దానిని ద్వారా అభివృద్ధిని సాధిస్తూ, అవసరమైన వాస్తవాన్ని సృష్టించుకుంటూ, చైతన్యాన్ని అనంతంగా విస్తృతపరుస్తూ, చైతన్యం అంటే కాన్షియస్‌నెస్. చైతన్యాన్ని ఎంత విస్తృతపరచాలి? అనంతంగా, అనంతంగా అది ఎన్నో నక్షత్ర మిత్రుల్లో బుక్స్‌లో అందరూ చానెలింగ్ మాస్టర్స్ అందరూ ఏం చెప్తున్నారంటే, కాంతిని విస్తరించండి అంటే ఆహ్, ఆహ్, ఈ మొత్తం అంతా ఆహ్, డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. డిస్ట్రిబ్యూట్ చేయాలంటే చక్కగా కళ్ళు మూసుకొని దానికి కూడా మీరు ధ్యానం ఇలా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టింది స్టార్టింగ్. ఆ తర్వాత మీరు యాస్ట్రల్ వర్క్స్ ఏంటంటే, మీలో మీరు కాంతిని ఇన్వైట్ చేసి కాంతిని స్ప్రెడ్ చేయడం నేర్చుకోవాలి. మీలో ఎక్స్‌ప్లోరేషన్ అనేది కావాలి. పీహెచ్‌డీ లెవెల్‌లో మనం ఉన్న స్థితిలో ఉన్నప్పుడు, అక్కడ క్వెషన్ ఆన్సర్స్ గాని, టీచర్స్ గాని ఎవరు ఉండరు. మనమే టీచర్. మనమే ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ ఉండాలి. చైతన్యాన్ని అనంతంగా విస్తృతపరుస్తూ, సమయాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటూ, అంతరంగంలోకి ప్రయాణిస్తారు. అంటే మీతో మీరు ఎక్కువగా కలిసి ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఇళ్లల్లో అందరూ ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవ్వడం ఏంటి? అది జరుగుతుంది. ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఒంటరితనంలోనే నీవెవరో నీవు తెలుసుకునే స్థితిని నువ్వు పొందుతావు. నువ్వు నువ్వెవరో ఏంటి ఎలా తెలుసు? ఒంటరిగా బోర్ కొడుతుందండి. బోరేంటి? నువ్వెవరో నువ్వు తెలుసుకో. నీతో నువ్వు కూర్చో. నీతో నువ్వు అనుసంధానం అవ్వు. శ్వాస మీద ధ్యాస పెట్టు. విషయాలు అర్థమవుతాయి. పుస్తకాలు చదువు. ఆధ్యాత్మిక పుస్తకాలని కనెక్ట్ అవ్వు. అప్పుడు నీకెంత సమయాన్ని ఇచ్చారో మాస్టర్స్. మనమే దాన్ని ఉపయోగించుకోవట్లేదు చెప్పాలంటే. దాన్ని ఉపయోగించుకునే పరిస్థితినే కల్పిస్తున్నారు. ఇప్పుడు ఇంకా చక్కగా యూట్యూబుల్లో ఆటిల్లో మంచిగా మనకి ధ్యానం గురించి మనకి పూర్తిగా సబ్జెక్ట్ అనేది ఇవ్వబడుతుంది ఆన్‌లైన్‌లోనే. సో, చక్కగా అది వినండి. చక్కగా పత్రిజీ గారి ప్రబోధాలున్నాయి. అవి వినండి. ఏ అసల టైం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఉన్న టైంని సద్వినియోగం చేసుకోవాలి. దానికి కూడా దారుంది. సద్వినియోగం చేసుకోలేని స్థితిలో కొంతమందున్నారు. అప్పుడు మీ పూర్ణాత్మ ఇదిగో అందుకనే పూర్ణాత్మ క్లాస్ జరుగుతుంది. ఎవరికీ అర్థం కావట్లేదు. పూర్ణాత్మతో కనెక్ట్ అయిపోయి నువ్వు ఏది అడిగినా విశ్వమానసంలో కరెక్ట్‌గా ఇవ్వబడింది. అది నీ దాకా వచ్చి చేరుతుందనమాట. కాంతి ప్రసారకులుగా సేవ ద్వారా ఎన్‌లైటన్ అవుతూ భ్రమలకు తొలగించుకుని పూర్ణాత్మ స్థితిని పొందుతూ మనస్సును సరియైన దిశలో ఉంచుతూ బంధరాహిత్యంతో పారదర్శకంగా మారుతారు. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నదో మాటలు. అవి మాస్టర్స్ అందరూ మామూలోళ్ళు కాదు. వీళ్ళందరూ చానెలింగ్ మాస్టర్స్. ఓరిన్ అని ఆయన ఇచ్చిన చిన్న బిట్ అన్నమాట అది. అంటే ఆయన ఇచ్చిన మెసేజ్ ఇది. మీరు పూర్ణాత్మ స్థితిలో ఎప్పుడు ఉండాలి అంటే ఏమి చేయాలి అంటే చాలా సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీగా అంటే ముందు నమ్మకం ఉండాలి. ముందు నమ్మండి. ఎలాగో మనం గురువుగారిని మనం నమ్ముతున్నాం. పూర్తిగా పత్రి సార్ మనకేం చెప్పారు? దాన్ని మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మనమే ఆత్మ స్వరూపులం. మనమందరం కూడా దివి నుండి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులం అని నమ్ముతున్నారు కదా! నమ్మినప్పుడు మీరు చక్కగా
ఉన్నత స్థాయికి చేరుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా మీ పూర్ణాత్మతో మీరు కనెక్ట్ అవ్వాలి. పూర్ణాత్మ గురించి కొంచెం మనం మాట్లాడేసుకుని తర్వాత మనం దాని ధ్యానం మీకు నేర్పిస్తాను. పూర్ణాత్మతో ఎలాగ కనెక్ట్ అవ్వాలి. రోజు కనెక్ట్ అవ్వాలా అంటే మరి రోజు మనం 3Dలోకెళ్ళిపోతున్నాం కదా! వాడిట్ట ఇలాగా అనంగానే అర్థం చేసేసుకోవాలి. ఓహ్! మనం మళ్ళా కింద దిగజారిపోతున్నాము. మనం ఎవరిని కామెంట్ చేయొద్దు. ఎవరిని జడ్జ్‌మెంట్ చేయొద్దు. ఉత్తినే డిస్కషన్ కోసం అని కొంతమంది ఈ మధ్య మొదలుపెట్టారు. ఉత్తినే అంట. ఆళ్ళకి తెలుసట ఏంటి జడ్జ్‌మెంట్‌లోకెళ్ళొద్దని. అప్పుడేమవుద్ది కొండకి చిల్లు పెట్టినట్టే. మన ఎనర్జీ ఎలా లైట్‌గా వెళ్ళిపోతూ ఉంటది మనలోంచి. ఎప్పుడైతే అవసరం లేనియన్ని మాట్లాడుతున్నామో, అవసరం లేనియన్ని ఆలోచిస్తున్నామో అవసరం లేనియన్నీ చేస్తూ ఉంటాము. మనలో ఉన్న ఆ దివ్యమైన ఎనర్జీస్ లే పక్క నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో, మనం ఎంతో ఎరుకతో మనం జీవిస్తూ ఉండాలి. సో, ఈ ఈ బుక్ నేను ప్రాక్టీస్ చేసి చానాళ్ళ నుంచి పూర్ణాత్మని కనెక్ట్ అవుతూ, నేను చేసిందేంటంటే ఇక్కడ బంధాల్లో ఇరుక్కుని ఉంటాం. చాలా మంది బంధంలో నుంచి బయటికి రాలేరు. బంధాల్లో ఇరుక్కుని నేను ఇది వినడానికి బాగున్నాయి మేడం. మనం నిజంగా బంధాలను వదిలేస్తే ఏమైపోతాం అన్న భయం ఉంటది. అంటే ఏంటి? జరిగేదాన్ని ఒప్పుకోవాలి అంటే ఇష్టమే. కానీ అది జరిపించాలి, అనుభూతి చెందాలంటే పాతయి వదిలేయాలి కదా! వదలడానికి ఇష్టం లేదు. అప్పుడు అదే జరుగుతుంది. ఇక మీదట ఇంకొక 1 మంత్‌లో మీరు చాలా అద్భుతంగా మార్పులు జరగబోతున్నాయి భూమి మీద. ఆ ఎనర్జీస్‌ని తీసుకున్నప్పుడు ఎవరిని ఏమి అనొద్దు. అందరిని ప్రేమిస్తాము. అందరిని యాక్సెప్ట్ చేస్తాము. అన్నిటికి పాజిటివ్ కూడా కాదు. ఇంకా చెప్పాలంటే మిరాక్యులస్ థాట్స్‌లోకి వెళ్ళిపోతాం. మరి దానికి ఒక్కసారే వచ్చి నెత్తి మీద ఇంత బరువు పడిపోతే మొయ్యగలమా? మొయ్యలేం. సో, మెల్లమెల్లగా మనల్ని ట్యూన్ చేస్తున్నారనమాట ఆ ఎనర్జీస్‌కి మాస్టర్. సో, ఆగస్ట్‌లో అద్భుతమైన పోర్టల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఆ ఎనర్జీకి మనం ట్యూన్ అవ్వాలి. అవ్వాలి అంటే ఈ పూర్ణాత్మ సిట్యుయేషన్‌ని మీరు టాకిల్ చేసి దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ మెల్లగా కాంతి మీతో అనుసంధానం అయినప్పుడు ఉన్నతమైన మానసాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఆ ఎనర్జీ సిస్టమ్‌లోకి కనెక్ట్ అవుతాం ఈజీగా. సో, ఒక 2, 3 పాయింట్లు. ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఒక బ్రహ్మాండమైన, లోతైన సంతోషకరమైన అంతర ఆట. చక్కగా లోపల ఇదొక గేమ్ అన్నమాట. గేమ్ కోసం మనందరం ఎర్త్ మీదకొచ్చాం. అది ఎవరికీ అర్థం కావట్ల. మనసు స్థితిలోకి వెళ్ళిపోయి, అంతా నాదే అనుకుని చాలా నిగూఢంగా బాధలు పడిపోయి, దుఃఖం పడిపోయి, ఇదే కరెక్ట్ అనే స్థితికి వెళుతున్నాం. అప్పుడు మీ సాధన పెంచండి. జ్ఞానాన్ని తీసుకోండి. ఇందులో మాస్టర్స్ ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే, మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారంటే, మిమ్మల్ని మీరు తెలుసుకునే అద్భుతమైన ప్రయాణంలో ఉన్నారు. సో, ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్నప్పుడు మీ గురించి మీరు తెలుసుకుంటున్నారని అర్థం జేసుకోండి. ఎప్పుడైతే మీ గురించి మీరు తెలుసుకుంటున్నారో దాంట్లో వచ్చే ఆ ఒడిదుడుకులు, ఆ దారిలో ఉన్న అడ్డాలు అన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదే మనం చేస్తున్నాం ఇక్కడ కూడా. మీరు విశ్వ రహస్యాలను బాగా అర్థం చేసుకుంటారు. వ్యక్తిగత పరివర్తన కోసం సాధనాలను నేర్చుకుంటారు. వ్యక్తిగత పరివర్తన కోసం. అంటే పరివర్తన అంటే మీలో మార్పుల కోసం. కొన్ని సాధనలు నేర్చుకుంటారు. అదే ధ్యానం. ధ్యాన సాధనలో మీ సంకల్పాలేంటి? ఇంటికి నాకు డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి ఇయి కాదు సంకల్పాలు. నాకు చీర కావాలి, బొట్టు కావాలనుకుంటావు. ఇయన్నీ పక్కన పెట్టి విశ్వం కోసం నువ్వెక్కడి నుంచైతే వచ్చావో మళ్ళీ అక్కడికెళ్ళి చేరుకోవడం కోసం నీలో ఉన్న ఎనర్జీ సిస్టమ్‌ని హై లెవెల్‌కి రైజ్ ఎలా చేసుకోవాలి? ఎలాగా నా యొక్క ఎనర్జీ సిస్టమ్‌ని ఉన్నతంగా తయారు చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. మీరు ఉన్నతంగా ఎదిగే కొద్దీ అప్రయత్నంగానే మీ జీవితం సాగుతుంది. మీకు అవసరం ఉంటే ఏ ఆలోచన మీరు చేసినా అది మీ ముందు సృష్టించబడుతుంది. ఎప్పుడు జరుగుతాయంటే మీ పూర్ణాత్మతో మీకు కనెక్ట్ అయినప్పుడు. మీ పూర్ణాత్మతో మరియు ఉన్నత శక్తి అంటే దేవుడు, దేవత లేతే అల్లా, ఆల్ దట్ ఈస్ అని కూడా అనొచ్చు. దానికి ఎన్నో పేర్లున్నాయి. క్రైస్ట్ కాన్షియస్‌నెస్ అంటారు. బుద్ధా కాన్షియస్‌నెస్ అంటారు. అందరు కాన్షియస్‌నెస్ అంటారు. ఇదంతా ఆల్ దట్ ఈస్ అంటే మూల చైతన్యం అని కూడా అంటాం మనం. సో, ఎన్ని పేర్లైనా పెట్టుకో. ఏదైతే అనుసంధానం అవుతూ ఎదగటాన్నే ఆధ్యాత్మిక ఎదుగుదల అని నేను నిర్వచిస్తున్నాను.
ఈ అనుసంధానం ద్వారా జీవించే విధానం, ఆరోగ్యకరమైన శరీరము, ప్రేమపూర్వకమైన స్నేహితులు. అర్థమైందా ఫ్రెండ్? ప్రేమపూర్వకమైన స్నేహితులు. అసలైన స్నేహితులు అందరూ ఇప్పుడు ఎవరెవరు ఉంటారో అందరూ దూరం అయిపోతారు. కొత్త స్నేహితులొస్తారు. అంటే ఏంటి, నీ ఎనర్జీ సిస్టమ్‌కి కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతారనమాట. ఎనర్జీ మారిపోయే కొద్దీ మారిపోతా ఉంటారు అందరూ. ఆళ్ళు ఇంతకుముందు వర్డ్స్ వేరేలాగుండేయి. ఇప్పుడు అంటే సిట్యుయేషన్స్, నీకు ఫ్రెండ్స్ ఉన్నారంటే నువ్వు చాలా గ్రేట్ అంటారు. ఎప్పటికప్పుడు ఫ్రెండ్స్ మారిపోతూ ఉంటారు. అంటే నీ ఎనర్జీ సిస్టమ్ మారినప్పుడల్లా. నువ్వు మారినప్పుడల్లా నీ ఎనర్జీ అంటే హయ్యర్ రేంజ్‌కి వెళ్ళేటప్పుడు. తక్కువ రేంజ్‌లో ఉన్న విషయం గురించి కాదు నేను చెప్పేది. అనుకూలమైన వాతావరణము లభిస్తాయి. దీని వలన లోకాన్ని మీరు చూసే దృష్టి మారుతుంది. సో, ఏది చూసినా మీకు జ్ఞానాన్ని ఇచ్చేలాంటియే కనిపిస్తాయి. చెప్పానా మీకు చక్కగా దీంట్లో పంచ పాండవుల్లో ఫస్ట్ ఆయన కృష్ణుడు అంటాడు. మీరు వెళ్లి చెడ్డోళ్ళున్నారేమో చూసిరా ఎక్కడన్నా అని అడుగుతాడు. దుర్యోధనుడినేమో మంచోళ్ళున్నారేమో చూసి రమ్మంటాడు ఎళ్లి. దుర్యోధనుడు ఎళ్లి ఎక్కడ మంచోడు లేడు. అందరూ చెడ్డోళ్ళే అని దుర్యోధనుడు అంటాడు. ఇక్కడికొచ్చేసరికి పంచపాండవుల్లో ఫస్ట్ ఆయన పేరు యుధిష్ఠిర్. యుధిష్ఠిర్ వెళ్లి చూసి రండి ఎక్కడైనా చెడ్డోడు అంటే, లేదు అందరూ మంచోళ్ళే ఉన్నారు. ఎక్కడ చెడ్డోడు లేదు. అంటే యద్భావం తద్భవతి. ఎలాగున్నావు, నీ ఆలోచన ఎలా ఉందో ఆళ్ళే కనిపిస్తారు. ఎదురు మనిషి, ఎదురు వ్యక్తిలో నీ భావన, నీ జ్ఞానం, నీ గుణం ఏదైతే ఉందో అక్కడ అదే ప్రతిబింబిస్తూ ఉంటుంది. అది చూసొచ్చి చెప్తూ ఉంటారు. అలాగా కృష్ణుడు ఎలాగైతే మనకి దాని ద్వారా వాళ్ళ ద్వారా మనకి చెప్పారో, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నీ స్థితి ఏదో అదే అవతల వ్యక్తిలో ప్రతిబింబిస్తూ ఉంటదనమాట. మీ రోజువారీ పనులకు ఆధ్యాత్మిక ఎదుగుదల సాధనాలకు అందిస్తుంది. దీని మూలంగా మీ జీవితంలో అన్ని విషయాలలో ఉన్నత స్థితిలో ఒక క్రమము, ఆహ్, సమత సమతా స్థితి, స్వచ్ఛత మరియు ప్రేమ రప్పించబడతాయి. మీరు ఉత్సాహకరమైన, శాంతియుతమైన, ప్రేమపూర్వకమైన జీవితాన్ని కోరుకుంటే దానికి ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది ఎంతో ముఖ్యమైన విషయం. సో, ఇప్పుడు మీకు ఏం చేయాలి? ఈ ధ్యానం ఎప్పుడైతే చేస్తామో అన్నీ కూడా మీకు ఉన్నతంగా తయారవ్వడానికి ఏదైతే అవసరమో అవే వచ్చి చేరుతూ ఉంటాయి. మీరు ఉన్నత పరిధులకు ఓపెన్‌గా ఉన్నట్లయితే భ్రమలను తొలగించుకొని మీ పూర్ణాత్మ యొక్క నేత్రం ద్వారా ఈ ప్రపంచాన్ని చూడగలుగుతారు. మీ గొంతును మీ పూర్ణాత్మతో అనుసంధానించినట్లయితే సత్యాన్ని, ప్రేమను చూపించగలుగుతారు. మీ మేధస్సే కాంతితో నింపబడి మీ మనోవికారాలు సమతా స్థితిలో ఉన్నట్లయితే మీ పూర్ణాత్మ యొక్క కాంతితో మిళితం అవుతారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు మాస్టర్? మీ పూర్ణాత్మతో ముందు మీరు కనెక్ట్ అవ్వండి. అంటే ఉన్నత మానసంతో కనెక్ట్ అయ్యేసరికి మీ ఆలోచన విధానాలు మారతాయి. అప్పుడేమవుతుంది? ఏది చూసినా మీకు అద్భుతంగాను, అద్భుతంగాను, జ్ఞానవంతంగాను, మంచిగాను కనిపిస్తాయి. అప్పుడేమవుతారు? మీరు ఉన్నతంగా తయారవుతూ ఉంటారు. అందుకనే పూర్ణాత్మ స్థితికి మనల్ని చేరుకోమని మన మాస్టర్స్ ఎక్కువ చెప్పడం అన్నమాట. మీ పూర్ణాత్మ మిమ్మల్ని షరతులు లేకుండా ఇష్టపడుతుంది. చూసారా? నువ్వు ఇలా ఉన్నావు, నీ పూర్ణాత్మ నీకు కనెక్ట్ అవ్వదు అనడానికి లేదు. నువ్వు ఎట్లాగన్నా ఉండుగాక. ముందు నువ్వు నమ్మాలి, దాన్ని ఇన్వైట్ చేసుకోవాలి. ఉంది. పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకుంటే చక్కగా పూర్ణాత్మ అంటే ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. చాలా సింపుల్‌గా ఎలా చెప్పనా? భౌతిక జీవితంలో తల్లి ఎలాగో మనకి, ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మకి తల్లి పూర్ణాత్మ అంతే. ఇక్కడ తల్లి మనం ఎలాగా అమ్మ అని గబుక్కుని దెబ్బ తగిలినా, ఆకలేసినా, ఏదొచ్చినా అమ్మ అని అంటాం. అమ్మ అనంగానే ఆ వైబ్రేషన్ కనెక్ట్ అవుతదక్కడ. అట్లాగే మన ఆత్మ పరంగా ఎదగాలి అన్నప్పుడు పూర్ణాత్మని ఇన్వైట్ చేయంగానే వస్తదనమాట. వాళ్ళకి తారతమ్యాలేమి ఉండవు. ఇలా ఉంటేనే కనెక్ట్ అవుతాను అనేదేమి. ఎప్పుడు పిలిచినా అలాగా ఉంటారు. మీరు ఎదిగే కొద్దీ ఈ కాంతి మిమ్మల్ని, మీ స్నేహితుల్ని బలవంతులుగా, శక్తివంతులుగా చేస్తుందని తెలుసుకుంటారు. ఏ కాంతి? పూర్ణాత్మ కాంతి రూపంలో ఉంటుంది. అర్థమైందా? ఇలా శరీర రూపంగా ఉండరు వాళ్ళు. శక్తి రూపంగా ఉంటారు. శక్తి అంటే ఎనర్జీ. ఎనర్జీ అంటే కల వ కలర్స్ ఏమి ఉండవక్కడ.
పూర్తిగా డివైన్ ఎనర్జీస్ తో కూడుకుని ఉంటది పూర్ణాత్మ అన్నమాట. మీ లోపల నుండి వచ్చే గైడెన్స్ ని స్వచ్ఛంగా మీరు వినగలుగుతారు. యాక్షన్ తీసుకోగలుగుతారు. చూసారా, మీతో నువ్వు ఉండడం అంటే నీ హయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవ్వడం. పూర్ణాత్మ అంటే హయ్యర్ సెల్ఫ్ అని కూడా అంటాం ఎక్కువగా. నీ హయ్యర్ సెల్ఫ్ తో నువ్వు కనెక్ట్ అయ్యేసరికి నీలో మార్పులు చాలా వస్తాయన్నమాట. అదే ఇక్కడ చెప్పేది. అన్ని రకాల జనాల యొక్క శక్తితో తేలికగా సమతా స్థితిలో ఉండగలుగుతారు. మీరు ఏ విధంగా ట్రాన్స్‌పరెంట్ ఒక ప్రక్క నుండి మరి యొక్క ప్రక్కకు వెలుతురుని పోనిచ్చాడు. అంటే హ్మ్. దాన్నేమంటారు? ఆ లింగం ఉంటది. పూర్తిగా లైట్ ఇటు నుంచి వేస్తే అటు నుంచి వచ్చేస్తది. స్ఫటికం అన్నమాట. స్ఫటికం ఇటు నుంచి లైట్‌ని తీసుకోగలదు. ఇటు తీసుకొని అటు అలాగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. అలాగా అయిపోతాం. అదే కాంతి దేహం. అదే మన పూర్ణాత్మ. ఆ స్థితిలో ఉంది. కాంతి దేహంతో ఉంది. సో, ఎప్పుడైతే మీరు ఆ పూర్ణాత్మని ఇన్వైట్ చేస్తారో, మీకే లోపల చాలా మార్పులు జరిగి, అనుభూతి చెందేటప్పుడు డిఫరెంట్‌గా ఉంటదన్నట్టు. అంటే ఈ లైట్ లైట్ బాడీస్ ఎక్కువ కనెక్ట్ అవుతారు. లైట్‌ని మీరు కళ్ళు మూసుకున్న కాంతి వెలుగు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడేమవుతున్నా అప్పుడు అస్సలు నిద్ర పట్టదసలు. యాహ్! అంటే నిద్ర పట్టదు అంటే, ఆ స్థితి కావాలని కోరుకుంటాం. వస్తేనేమో తట్టుకోలేము. కావాలి అని చాలా ఇదైపోతూ ఉంటాం. వచ్చిందనుకో, అబ్బా! నిద్ర పట్టట్లేదు, నిద్ర పోనివ్వట్లేదు ఈ బాధ. అది నిద్రపోయే స్థితి కాదు. ఇంక వచ్చిందనుకో కాంతి నీలోకి, నువ్వు యూనివర్స్‌కి కనెక్ట్ అయిపోతావు. యూనివర్సల్ వర్క్స్ చేస్తావు. మనం ప్రతిసారి చెప్తారు. మనం మనిషి జన్మలు తీసుకొని దేవుడు దివ్యత్వం జ్ఞానాన్ని అనుభూతి చెందుతున్నాం అన్నమాట ఇక్కడ. శరీరం ఒక్కటే మనిషి స్థితి. ఆలోచనలు ఇవన్నీ కూడా మనం దివ్యత్వాన్ని కోరుకుంటూ దాన్ని నేర్చుకోవడానికొచ్చిన భగవంతుళ్ళం. నువ్వే దేవుళ్ళం. ఈ శరీరంలోకొచ్చావు అంటారు సార్. అట్లాగా మనం ఇక్కడికొచ్చింది మన స్థితిని మనం తెలుసుకోవడానికి. మన పూర్ణాత్మ హయ్యర్ రేంజెస్‌లో ఉంది. ఇన్వైట్ చేయంగానే వచ్చేస్తది. ముందు నీకు తెలియాలిగా ఉన్నట్టు. అమ్మా అని ఏడుస్తావు. అక్కడ అమ్మ ఉంటే పరిగెట్టుకొచ్చేస్తది. అలాగే ఆవిడ కూడా ఆవిడే అని ఎందుకంటున్నానంటే, మనం ఫీమేల్ ఇక్కడ ఎర్త్ మీదే మేల్, ఫీమేల్స్ ఇవన్నీ గోల. అక్కడ కాంతి దేహాల్లో అవేమి ఉండదు. సో, మనం ఇక్కడ ఎలా ఉంటామో అదే ఆలోచనతో పిలిస్తే వచ్చేస్తారాళ్ళు. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలో, లేక నెగెటివ్ ఎనర్జీని మార్పు చేయాలో నేర్చుకోగలుగుతారు. మీరు ఎక్కడకు వెళ్ళినా స్నేహపూర్వకమైన చిరునవ్వులు, ప్రేమను, శాంతిని అనుభవిస్తారు. ఎప్పుడు ఈ పూర్ణాత్మ మీకు కనెక్ట్ అయ్యాక ఇవన్నీ జరుగుతాయన్నమాట మీ బాడీలో. ఆహ్, అలాగే యుక్తిగల ప్రకంపనలు, జీవిత విధానాన్ని జనుల శరీరాల చుట్టూతా ఉండే ఆరాలను చూడగలగా నైపుణ్యం లభిస్తుంది. ఎప్పుడు పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు. మీకు ఎంతో శక్తివంతమైన క్లేర్‌వాయన్స్ అంటే దూర శ్రవణం. క్లేర్‌వాయన్స్ అంటే అవతల వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారో కూడా అర్థమైపోతది. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలిసిపోతది. క్లేర్‌వాయన్స్ అంటే అదే దూర శ్రవణం అంటే దూరంగా ఉండే అక్కడ ఆ వ్యక్తి గుర్తుకొచ్చాడనుకో ఏం చేస్తున్నాడో తెలిసిపోద్ది. ఇక్కడే ఉండే మీకు. టెలిపతి, సైకిక్ అబిలిటీస్ పెరుగుతాయి. పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. తరువాత జరగవలసిన ఎదుగుదలకు అవి సాధనాలుగా ఉపయోగపడతాయే గాని, ఇవే ఆఖరు కాదు. మీ భౌతిక శరీరంలో విస్తృతంగా, పాజిటివ్‌గా మార్పులను చేయగలుగుతారు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకునే శక్తిని మీరే సృష్టించగలుగుకుంటారు. అంటే మీరే సృష్టించగలుగుతారు. హీల్ చేసేసుకోగలుగుతారు. పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు హయ్యర్ ఎనర్జీస్‌లోకి మీరు కనెక్ట్ అయినప్పుడు, మీలో ఉన్న ఏది హీల్ చేయాలన్నా బాడీలో రుగ్మతలైనా, ఇంట్లో సమస్యలైనా, ప్రపంచంలో సమస్యలైనా ఏదైనా కూడా మనం హీలింగ్ ఎనర్జీస్‌ని మన ద్వారా అక్కడికి రిలీజ్ చెయ్యొచ్చు అని చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. కానీ అది నేను ప్రాక్టీస్ చేయలేదు. నన్ను నేను హీల్ చేసుకోవడానికి చాలా యూజ్ చేసుకున్నాను. చాలా మటుకు హీల్ అవుతూ ఉంటది ఒక్కొక్కసారి. మనస్సు లాంటివన్నీ ఉన్నాయనుకోండి, బాధొచ్చినప్పుడు వెంటనే చెప్పుకుంటాను. నేనిక్కడ కాదు కదా! నేనొచ్చిన పని వేరు కదా! ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తావు? అని నాకు నేనే చెప్పుకొని, నన్ను నేనే మార్చుకుంటూ, నన్ను నేనే ఆ సిట్యుయేషన్స్‌ని కనెక్ట్ అవుతూ ఉంటాననమాట పూర్ణాత్మతో.
సో అప్పుడేమవుతుంది ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాం. మామూలుగా అయితే ఎనర్జీస్ లేని స్థితిలో ఉన్నట్టు ఉంటది. నువ్వు ఎప్పుడైతే సాధన చేస్తావో ఎనర్జీ వస్తది. వచ్చిన ఎనర్జీని నిలుపుకోవాలి అనుకుంటే పూర్ణాత్మ స్థితికి కనెక్ట్ అయిపోవాలి. రోజు అందుకనే చెప్తాను నేను. స్నానం ఎప్పుడైతే పంచభూతాలున్నాయో, నీ దేహం ఎప్పుడైతే స్నానం చేస్తామో ఆ నీటి స్పర్శ తగలంగానే ఎనర్జీస్ మొత్తం చేంజ్ అయిపోతాయి. క్లీనింగ్ అయిపోద్ది స్నానం చేయంగానే. తలకు నీళ్ళు పోసుకొని అందులో సాల్ట్ ఏసుకొని స్నానం చేస్తే మొత్తం క్లియర్ ఎనర్జీ. మళ్ళా కొత్త ఎనర్జీ స్టార్ట్ అవుద్ది. ఆ ఎనర్జీని మనం ప్యూర్‌గా పెట్టుకోవాలి. ప్యూర్‌గా పెట్టుకోవాలంటే ముందు పూర్ణాత్మని కనెక్ట్ చేసేసుకొని, నీ చుట్టూ ఆరా కనెక్ట్ చేసుకొని లాక్ చేసుకోవాలి. ఎప్పుడు ఇది అన్ని వేళలా కాదు. కొన్ని వేళల్లోనే. కొంతకాలం జరిగాక ఒకానొక హైయర్ స్టేజ్‌కెళ్ళాక నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు లాక్ చేసుకో. అప్పుడు ఆరా ఓపెన్ చేసుకోవాలి. నీ ద్వారా నీ చుట్టూ ఉన్నోళ్ళందరూ కూడా అవేకెన్ అవుతారు. వాళ్ళల్లో కూడా ఇవి కలుగుతాయన్నమాట. ధ్యానం చేయాలి. జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నేను దైవాన్ని అని నేను తెలుసుకోవాలి అని వాళ్ళలో ఆ ఫీలింగ్స్ కలుగుతాయన్నమాట. సో, ఎప్పుడు లాక్ చేసుకో. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఇప్పుడు తల్లి ఎలాగా తనని తాను చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటది ఎదిగేలాగా. అలాగా మనల్ని మనం చూసుకుంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా దివ్యత్వంలోకి తీసుకురావడానికి మనం సహకరిస్తూ ఉండాలి. ప్రతి క్షణం కూడా. సో, ముందు ముందు మనం తయారయ్యామనుకోండి ఆటోమేటిక్‌గా ఇవతల వాళ్ళందరూ కూడా తయారవుతారు. సో, మనం తయారవ్వడానికి పూర్ణాత్మ స్థితికి చేరుకోవడం చాలా చాలా అవసరం గాబట్టి, ఇది మనం చెప్పుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు. మీ భయాలు పూర్తిగా లేకపోయినా, మీ భయాలు పూర్తిగా పోకపోయినా, మీకు ఏదైనా భయపడే విధంగా సంఘటనలు ఎదురైనప్పుడు ఇంకా ఎక్కువ భయంతో రియాక్ట్ అవ్వరు. ఇప్పుడు పూర్ణాత్మతో కనెక్ట్ అవుతే ఇవన్నీ జరుగుతాయన్నమాట. మీరు భయంతో మాట్లాడుతూ, ఆ భయానికి ప్రేమను పంపుతూ, దానితో ఏమైనా సమాచారం ఉందేమో తెలుసుకోవాలి. మీరు మంచి స్థితిలో లేరని గుర్తించినప్పుడు తొందరగా సమతా స్థితిలో కేంద్రీకృతమై నిశ్శబ్దంగా ఉండగలుగుతారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఒకలాంటి అలజడి సిట్యుయేషన్ వస్తది. ఒక్కొక్కసారి చాలా కష్టమవుతది. ఆ సిట్యుయేషన్‌ని దాటలేము. ఎలాగ ఎంత ధ్యానం చేస్తున్నాను. కానీ పూర్ణాత్మతో ఎప్పుడైతే మీరు కనెక్ట్ అయ్యి ఉంటున్నారో, ఆ సిట్యుయేషన్ ఈజీగా దాటేసేయగలరు. ఒకవేళ ఇంకా నేను పూర్ణాత్మని కనెక్ట్ చేసుకోలేదు ఇవాళ అబ్బా! అని చేసుకోక్కర్లా. కంగారు పడక్కర్లా. హాయిగా ఎక్కడుంటే అక్కడే చక్కగా కళ్ళు మూసుకొని పూర్ణాత్మని కనెక్ట్ చేసుకుంటూ కామ్‌గా కూర్చోండి. ఆ సిట్యుయేషన్ దానంతట అదే అలా మాయమైపోతుంది. మీరు ముందు మీ నమ్మకాన్ని దాంట్లో పెట్టుకోవాలి. ఆధ్యాత్మిక ఎదుగుదల, వ్యక్తిగత ఎదుగుదల ఒకే ఒక తేడా కలిగి ఉంటాయి. మీరు స్పిరిచ్యువల్‌గా ఎదిగే కొద్దీ ఉన్నత శక్తితో సంబంధం ఏర్పరచుకొని, మీ ఎదుగుదలను ఇంకా శక్తివంతంగా మార్చుకోగలుగుతారు. ఆ ఉన్నత శక్తి మీ పూర్ణాత్మ ప్లస్ దేవుడు. ఆల్ దట్ ఈస్ అయినా అనుకోవచ్చు. మీ ఆత్మపరమైన శక్తితో కలిసి పనిచేస్తుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటానికి, తనను తాను ఇష్టపడటానికి, స్వచ్ఛతను, ఇంకా ఇతర ముఖ్యమైన విషయాలను పెంపొందించుకోవటానికి సహాయం చేస్తుంది. మీ వ్యక్తిగత ఎదుగుదల కోసం పని చేసినట్లయితే, మీరు ఉన్నత శక్తితో అనుసంధానించినట్లయితే, మీ ప్రయాణం ఉత్సాహంగా, తొందరగా మారే విధంగా ఉంటుంది. సో, పూర్ణాత్మ స్థితిలో మీరు మారాక ఇవన్నీ మీలో మార్పులు జరుగుతాయన్నమాట. సో, అన్నిటికి సిద్ధం అయినప్పుడే మీరు ఆ పూర్ణాత్మని కనెక్ట్ అవుతూ, ఎరుక స్థితి స్వచ్ఛంగా ఉండాలి. మరి ఇక్కడి, అక్కడి చెప్పడాలు, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడటాలు, వాళ్ళని జడ్జ్‌మెంట్ చేయడాలు, అక్కర్లేని హ్మ్, జ్ఞానాన్ని అనవసరంగా వేస్ట్ చేసుకోవడాలు మీ ఎనర్జీ ఇలాంటియన్నీ చేశారనుకోండి, పూర్ణాత్మ ఎక్కువ మీతో ఉండదు. కనెక్ట్ అవ్వడానికి స్వచ్ఛత ఉండాలక్కడ. అన్ని రకంగా అంటే మనం ధ్యానం చేస్తాం గాబట్టి నేను ఇవన్నీ మీకు చెప్పట్లేదు. మామూలుగా అయితే ధ్యానం చేయని వాళ్ళల్లో ఇంకా కొన్ని సరికాని ఇవన్నీ ఉంటాయి వాళ్ళల్లో. దాన్నేమంటారు గుణాలు కామ, క్రోధ, మోహ, మద మాత్సర్యాలు, అర్షడ్వర్గాలు నిండుగా ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ నీకు ఖాళీ లేదు. ఏది క్లియరెన్స్ లేదు దారి. పూర్ణాత్మని ఎలా అసలాళ్ళు నమ్మరు కూడా చెప్పాలంటే. అర్షడ్ వర్గాలతో ఉన్నవాళ్ళు మామూలుగా భౌతిక జీవితంలో కొట్టుమిట్లాడుతూ డబ్బు సంపాదించాలి. ఆడు బాగోకూడదు, ఈడు పోవాలి, ఆడు పోవాలి అనుకున్న వాళ్ళకి
అసలు ఆలోచనే రాదు. పూర్ణాత్మ విషయమే తెలీదు. సో, ధ్యానం ఎవరైతే మనందరం చేస్తున్నామో, మనం ఎప్పుడైతే ఉన్నతంగా తయారవ్వాలనుకుంటున్నామో, అటువంటప్పుడు మన పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు ఇవన్నీ మనకి జరుగుతాయన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో, పూర్ణాత్మని మనం రోజు చక్కగా ఇన్వైట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకో 2 పాయింట్స్ చెప్పేసి మనం ధ్యానంలోకి వెళ్ళిపోదాం. మీ ఎదుగుదల విస్తృతమవ్వడానికి పరిధులు లేనంత అవకాశం ఉంది. ఇంత అని లేదు. ఎంత కావాలంటే అంత ఎదగొచ్చు మీరు పూర్ణాత్మని కనెక్ట్ అయినప్పుడు. ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది మీరు పూర్ణాత్మగా మారే ప్రక్రియ. ఎప్పుడైతే మీరు పూర్ణాత్మగా మారిపోతారో హ్మ్. ఆటోమేటిక్‌గా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తయారైపోతారు. అది న్యూ ఎనర్జీలో డి. రేవతి దేవి మేడం పూర్ణాత్మ గురించి చెప్పుద్ది అందులో ఆవిడ ఇంట్రడక్షన్‌లో. అప్పుడు నేను వినడం ఫస్ట్ పూర్ణాత్మ గురించి. అప్పుడు పిలవంగానే వచ్చేస్తారు వాళ్ళు పూర్ణాత్మలు. మనం ఏదో ఆషామాషి వ్యవహారాలు కావు మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. జాగ్రత్తగా ఆలోచించుకొని చేయవలసిన పనులు ఇవన్నీ. ఎప్పుడైతే చేసినప్పుడు దానికి సవ్యంగా మనం వర్కౌట్ చేసుకోవాలి. ధ్యానం ఎలాగైతే ఎంతో మనం ఉన్నతంగా తయారవ్వాలని ధ్యానాన్ని చేస్తున్నామో, అందరిని ప్రేమించాలి. ముందు వాళ్ళని యా యాక్సెప్ట్ చేయాలి. ముందు క్షమించగలగాలి. వాళ్ళు ఎన్నో తప్పులు చేసుంటారు. మనల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టుంటారు. ఎంతో మంది మన చుట్టూ ఉంటారు మనకి చేసి పెట్టి ఇలాంటియన్నీ చేసిన. అయినా సరే నువ్వు పూర్ణాత్మ స్థితికి ఎదగాలి అని, వాళ్ళని కనెక్ట్ అవ్వాలి అంటే ముందు అసలు విషయం ఇదనమాట. ఏంటి? క్షమించగలగడం, యాక్సెప్ట్ చేయడం, వాళ్ళని ప్రేమించడం. ఈ 3 చేస్తే చక్కగా పూర్ణాత్మ ఈజీగా వస్తది. అర్థమైందా? అవేం చేయకుండా పూర్ణాత్మ అనుకుంటున్నాను మళ్ళీ రావట్లేదు అనుకుంటే వచ్చేసేది అలాగా. నువ్వు నీలో ఉన్న మార్పులు జరగాలి. అన్ని ఏ అహింస అహింసని పాటించాలి. హింసించకూడదు. హింస అంటే జంతువులనొక్కటే చంపకుండా వదిలేసేయడం కాదు. అలా అంటే నాకు చాలా అసలు మనుషుల్ని మాటలతో హింసిస్తున్నామా లేదా? మాట అంటే గాని మనం నిద్రపోము. ఆడినేదో అనేయాలి అర్జెంట్‌గా. ఎందుకంటే ఆడు నన్ను అనేసాడుగా నిన్న. అది హింస అసలైంది. నువ్వేమో వృక్ష జాతిని హింసించవు, జంతువుల్ని హింసించవు. మానవ జాతి మటుకు బాగా హింసిస్తావు. ఇంకేంటి నువ్వు అహింసవి? నువ్వు తినకపోతే ఏటి? ఎవడికొచ్చింది? నువ్వు నాన్ వెజ్ తినకపోతే ఇప్పుడు మనుషుల్ని హింసించొచ్చా? ఆ! అత్తగారిని, తల్లిని ముసలోళ్ళయిపోయారు. మాట వినకపోతే కొట్టేస్తావా వాళ్ళని? తన్నేస్తుందంట ఒక ఆవిడ. ఆళ్ళమ్మనే ఇంకెవరో కాదు. అత్తని కూడా కాదు. ఆళ్ళమ్మనే నాలుగేస్తదట. అలా వెయ్యొచ్చా? తప్పు కదా! అంటే తప్పు కాదు. తప్పని నేను చెప్పను అక్కడ. ఆత్మ క్షోభిస్తది. నువ్వేం నేర్చుకున్నావు? ఆత్మ జ్ఞానం కదా నేర్చుకుంటున్నావు. ఆత్మను తెలుసుకుంటున్నావు అంటే ఏంటక్కడ? ఓర్పు లేదంట. మరి నువ్వు ఓర్పు కోసమే ఒక 100 జన్మలు ఎత్తుతున్నావు అన్న విషయం నీకు తెలుస్తుందా? ఇక్కడికొచ్చి నేను ఇది ఆఖరి జన్మ తీసుకుంటా. నాకింక జన్మలొద్దు. లేతే వస్తే జన్మలు మంచి జన్మలు రావాలి. ఏంటది? అజ్ఞాన స్థితిలో మనం ఉన్నాం గాబట్టి ఇలాగ మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఇది జ్ఞాన స్థితికి చేరుకోవాలి. నలుగురికి తెలియాలి అన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. చెప్పండి. నలుగురికి అర్థమయ్యేటట్టు చెప్పండి. పూర్ణాత్మతో ధ్యానం చేసిన వాళ్ళు కనెక్ట్ ఈజీగా అవుతారు. నాకు ఆ డౌటే లేదు. ఇంకా కొన్ని రోజులు పోతే ప్యూరిఫైడ్ సోల్సే ఉంటారు ఎర్త్ మీద. వాళ్ళే కనెక్ట్ ఈజీగా అయిపోతారు. పూర్ణాత్మలన్నీ ఇక్కడికి భూమి మీదకొచ్చేస్తున్నాయి. ఇంతకుముందు కొన్ని దశాబ్దాలు, కొన్ని ఇంకా ఏమన్నా చెప్పండి. బ్యాక్ అంతా కూడా ఈ టైం ఇప్పుడున్న టైమ్ లైన్ ఎప్పుడూ లేదు ఎర్త్ మీద. ఎప్పుడు ఏ దేవతలు, దేవుళ్ళు భూమి మీదకొచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇప్పుడు అందరూ ఇక్కడే ఉన్నారు. ఎవరికీ కంటికి ఈ కంటికి కనిపించదు. నువ్వు ఫిఫ్త్ డైమెన్షన్‌కి కనెక్ట్ అయిపోయి నీ పూర్ణాత్మ స్థితి స్టార్టింగ్ ఎప్పుడో కనెక్ట్ అయిపోయి ఉన్నారు చాలా మంది పూర్ణాత్మతో. ఇంకా రాని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఇప్పుడంతే. పూర్ణాత్మతో కనెక్ట్ అయిపోయి మన స్థితిని మనం పెంచేసుకున్నాం. ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి వెళ్ళిపోయాము. ఈ ఈ ఎంత ప్రేమించాలో ఇప్పుడు హృదయంతోనే మనం చేస్తున్నాం పనులన్నీ. సో, ఇంకా రాని వాళ్ళ కోసం ఈ పూర్ణాత్మ క్లాస్ జరుగుతుంది. మీరు పూర్ణాత్మగా ఉండండి. రోజు మీరు ఏం చేయాలి? పూర్ణాత్మగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ పూర్ణాత్మ అంటే హైయర్ సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఎవరు? నువ్వే. హైయర్ సెల్ఫ్ అంటే ఉన్నతమైన నువ్వే. కదిలేటటువంటి, ఎదుగుతున్నటువంటి జీవితం యొక్క బలమైన చైతన్యం సర్వజీవులు వివిధ పరిధులు చైతన్యంతో ఒకటి ఉనికిగా ఉంటాయి. మీ భౌతిక వాస్తవంలో మీరు ఉంటున్న చైతన్యం
మీ పూర్ణాత్మ యొక్క ఆకారము లేక కనబడు రీతి మీ పూర్ణాత్మ మీకు ప్రేమపూర్వకంగా ఇతరులతో కలిసే విధంగా ప్రేరేపణని చూపిస్తూ ఉంటుంది. మీ పూర్ణాత్మకు సమతా స్థితి, క్రమము మరియు కాంతి తెలుసు. వీటిని మీరు మీ జీవితానికి కలుపుకున్నట్లయితే మీరు మీ పూర్ణాత్మగా పరిగణించబడతారు. అంటే ఏంటి? అందరినీ యాక్సెప్టెన్సీ. ఇక్కడ చెప్పేది ఏంటి? యాక్సెప్టెన్సీ. ఎప్పుడైతే మీ పూర్ణాత్మతో మీరు కనెక్ట్ అవుతున్నారో యాక్సెప్టెన్సీ పెరుగుద్ది మీకు. అందుకనే ఇవన్నీ చెప్పడం అన్నమాట. అందరిని యాక్సెప్ట్ చేయగలుగుతావు. ఎక్కడికెళ్ళినా ఆనందంగా ఉంటారు ఇతరులు. వాళ్ళల్లో ఉన్న ఏదైతే జడ్జ్‌మెంట్‌లు, ఈ కామెంట్‌లు అవి చెయ్యము మనం. ఎందుకు చెయ్యమంటే నీ పూర్ణాత్మతో నువ్వు కనెక్ట్ అవ్వావు కాబట్టి నువ్వు చెయ్యవు. అది అర్థం చేసుకో. పూర్ణాత్మ అనేది ప్యూరిటీ సోల్ అది. నువ్వే, నీ సోలే. అదొచ్చి ప్యూరిఫైడ్‌గా నీలో కనెక్ట్ అయినప్పుడు నీ ఎదుగుదల ఆటోమేటిక్‌గా జరుగుతుంది నీ లోపల. సో, మీ పూర్ణాత్మ మీతో మామూలుగా బుద్ధితోనూ, భావాలతోనూ మాట్లాడుతుంది. పూర్ణాత్మ ఏకకాలమందు సంభవించే వింతైన విషయాల ద్వారా తెలియజేస్తుంది. సమకాలీనత్వం ఇతరుల ద్వారాను, వార్తాపత్రికల ద్వారాను, పుస్తకాలు, సినిమాలు ఇంకా ఇతరత్రా దేని వలన అయినను మీకు అవసరమైనవి వినేలా సమాచారాలు లభిస్తాయి. తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? మీకు పూర్ణాత్మ మనలాగా మనిషి కాదు కదా! మనలోకొచ్చింది అంటే మనకి అన్ని సింబల్స్ లేపోతే విషయాలు కనిపిస్తూ ఉంటాయి. చూపిస్తూ ఉంటారు బయట. అన్ని రకరకాలుగా తెలుస్తూ ఉంటాయి. బయట ఇప్పుడు జర్నీ చేశామనుకోండి, అక్కడ ఒక తల్లి, బిడ్డ అక్కడ ప్రేమతత్వాన్ని చూపిస్తారు. అలా గమనిస్తూ ఉండాలి. ప్రకృతిలో ఏం నేర్పిస్తున్నారో, లేతే కొన్ని క్యాప్షన్స్ ఉంటాయి. ఆ క్యాప్షన్స్ నీకు ఉపయోగపడేటట్టు ఆటో ఎనకాల క్యాప్షన్ ఉంటది. ఎనకాల నువ్వు ఆటోలో ఎళ్తుంటే అక్కడ క్యాప్షన్ చదువుతావు. ఓహ్! అదన్నీ ఎవరు చూపిస్తున్నారు? పూర్ణాత్మ అంటే ప్రకృతి. ప్రకృతే పూర్ణాత్మే నువ్వే. ఇది అర్థం చేసుకోవాలి అంటే నువ్వు సాధన బాగా చేసుకొని ఎనర్జీ పెంచుకున్నాక పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు ఇవన్నీ నీకు అర్థమవుతాయన్నమాట. ఇలాంటియన్నీ జరుగుతాయి పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు. సినిమా సినిమాలు నేనైతే ఎన్ని సినిమాలు ఏ సినిమా చూసినా నాకు ఇవే అర్థమైపోతాయి. ఇంక సినిమాలెందుకురా అన్ని సినిమాల్లో భలే భలే వాళ్ళు హీరో, హీరోయిన్‌లు పాటలు పాడుకుంటే నాకేమో అదేమో ధ్యానంతో నేను కలిసి ఉన్నప్పుడు పాడినట్టు పాటల కింద ఉంటది. నేనని, నీవని అని చెప్పాను మీ అందరికి కూడా. లక్ష్మీదేవి నాకు మెసేజ్ ఇచ్చింది. వరలక్ష్మి వ్రతానికి కూర్చొని పూజ చేస్తుంటే ఈ పాట నేనని, నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా అనే అది 'కొత్త బంగారం లోకం' సినిమాలో పాటది. అది నాకు లక్ష్మీదేవి ఆ మాట అనేసరికి నేను ఆవిడ ఒకటే. నువ్వే లక్ష్మీదేవి, నేనే నువ్వు, నువ్వే నేను. నేను ఈ నీడని, నువ్వు నా నిజానివి. ఒప్పుకోగలవా ఎప్పుడైనా? రెప్ప వెనకాల స్వప్నం అంటే కలలు. రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడు ఎదురైతే అడ్డుకోగలవా కొత్త బంగారం లోకం. అంటే న్యూ ఎనర్జీ లోకం వచ్చేస్తుంది. నువ్వు తట్టుకోగలవా ఎనర్జీస్‌ని అని ఆవిడ అడుగుతుంది నన్ను. సాధన చేయమంటుంది. భయపడకు దేనికి నేనున్నాను నీ వెనకాతల. ముందు నువ్వు పరిగెట్టు. నీ వెనకాల నేనే ఉంటాను నీకు హెల్ప్‌కని. ఆ పాట మొత్తం నాకు ఆ సినిమాలో ఉన్న 4 సాంగ్స్ ఫుల్ మెసేజెసే నాకు. అంత అద్భుతంగా ఆ సినిమా అప్పటినుంచి ఏ సినిమా చూసినా, ఏది మాట్లాడినా నాకు నా ఓవర్ సెల్ఫ్ నాతో మాట్లాడుతుంది. నేనెక్కడికెళ్ళినా నా ఓవర్ సెల్ఫ్ నన్నిక్కడికి పంపించింది. అలా అనిపిస్తూ ఉంటది. అమెరికా ఎళ్ళాను సడెన్‌గా. అక్కడ నాకు మెడిటేషన్ ఇవి జరిగినియి. అదంతా అలా ఎలా జరుగుతది? అంత ఇదిగా ఎలా కనెక్ట్ అయ్యాను? అర్థం కాలేదు కాన్ఫరెన్స్‌కి. అక్కడెళ్లి చూస్తే నేనెళ్ళిన ఊర్లోనే కాన్ఫరెన్స్ పెట్టారు. అక్కడే జాయిన్ 3 డేస్. అసలా హైయర్ సెల్ఫ్ నువ్వెంత తపన పడితే అంత నీకు తీసుకొచ్చి నీకిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. పూర్ణాత్మకి ఎప్పుడు మనం కనెక్ట్ అయ్యి ఉండాలి. అందుకనే చెప్పడం. మీరు మీ పూర్ణాత్మను అనుసంధానించడం ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదలతో ముందుకు వెళతారు. మీలో ఉన్న తెలివైన ఉపాధ్యాయుడే మీ పూర్ణాత్మ. మీలో కొంతమంది పూర్ణాత్మతో మాట్లాడుతున్నట్లు, సలహాలు అడుగుతున్నట్లు ఊహించుకుంటారు. మీ పూర్ణాత్మ యొక్క భావాలను, ఆలోచనలను, తెలివిని నేర్చుకోవడం ద్వారా పూర్ణాత్మలాగా ఉండగలుగుతారు. అదే స్థితిలో ఉంటే చివరకు ఎల్లప్పుడూ పూర్ణాత్మ స్థితిలోనే ఉంటారు. సో, మీరు పూర్ణాత్మను కనెక్ట్ అయ్యి ఎప్పుడు మీరు మీ స్థితిని ఎప్పుడు హైయర్ గానే ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతిక్షణం మీరు మీ పూర్ణాత్మగా ఉండవచ్చు. విస్తృతంగా, ప్రేమగా, తెలివిగా,
దయగా ఉండే మీ ఆత్మయే పూర్ణాత్మ. ఇంతకుముందు చాలా సార్లు మీరు పూర్ణాత్మగా ఉన్నారు. మీరు చేసే పని మీద కేంద్రీకరించినప్పుడు అది మీ హృదయము నుండి వస్తుంది. సృష్టించబడుతున్న అంతర దృశ్యాలను గ్రహిస్తూ ఉంటారు. మీరు మీ పూర్ణాత్మగా ఉన్నప్పుడు మీరు కాంతితో పనిచేస్తూ ఇతరుల చైతన్యాన్ని మారుస్తారు. లేక మీరు ఎలా సేవ చెయ్యాలి అనే దాని మీద కేంద్రీకరించి ఈ ప్రపంచములో తేడాను తీసుకువస్తారు. మీరు మీ పూర్ణాత్మగా నివసించటాన్ని మీరు గుర్తించేలా నేను మీకు సాయం చేస్తాను. మీ జీవితంలోని అన్ని విషయాలకు గొప్ప కాంతిని అందిస్తుంది. అంతకు ముందు మీరు మీ పూర్ణాత్మగా ఉన్నప్పుడు విషయాలు జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే వాటిని మీ జీవితంలోకి ఎక్కువగా అనుసంధానిస్తారు. మీ పూర్ణాత్మతో అనుబంధం కలిగే కొద్దీ మీకు ఆధ్యాత్మిక ఎదుగుదల వస్తుంది. మీ జీవితంలోని ప్రతి భాగాన్ని అవకాశం కల్పిస్తారు. కొంతకాలము ఆగుదామని లేక నెమ్మది అవుతాయని నిర్ణయించుకోవచ్చు. కానీ ఎదుగుదలతో ఉన్న ఉత్సాహాన్ని అనుభవించిన తరువాత మీరు ఎక్కువ కాలము అదే స్థితిలో నిలబడదామని కోరుకోరు. మీలో చాలా మంది ముందే ఎరుకతో ఉండి ఈ సాహసవంతమైన ఎదుగుదలలో పై స్థితికి వెళ్ళిన తర్వాత మీరెప్పుడూ ఎదుగుదలను ఆపాలని అనుకోరు. సో, ఎప్పుడు ఎదుగుతూనే ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా హాయిగా కూర్చుందాము. పూర్ణాత్మ ధ్యానం చేసుకుందాము. జస్ట్ ఓ 10, 15 మినిట్స్ అంతే. హాయిగా కూర్చోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకొని, హాయిగా రిలాక్స్‌డ్‌గా కూర్చుందాము. నేను మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాను. చక్కగా దాన్ని ఫాలో అవుతూ ఉండండి. మీలో భాగమైన దానితో అంటే పూర్ణాత్మ మీలో ఒక భాగం అన్నమాట. అంటే పూర్ణాత్మతో అనుసంధానించబడడం. మీ పూర్ణాత్మను మీరు ఫీల్ అవ్వడం. అన్ని రకాల ధ్యానాలకు కూడా నిశ్శబ్దంగా కూర్చోవాలి. మీకు తెలిసిందే కదా! మనం హాయిగా, ప్రశాంతంగా కూర్చుందాం మై డియర్ ఫ్రెండ్స్. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, కళ్ళు మూసుకొని రిలాక్స్‌డ్‌గా కూర్చోవాలి. మీరు ఇంకా మీ శ్వాసతో కనెక్ట్ అవ్వాలంటే ఒక 3 శ్వాసలు గట్టిగా పీల్చుకొని స్లోగా వదలండి. హాయిగా శ్వాసతో పాటు లోనికి, శ్వాసతో పాటు బయటికి. శ్వాస మీద మీ ధ్యాసంతా శ్వాస మీదే. హాయిగా రిలాక్స్డ్‌గా కూర్చుందాం ఫ్రెండ్స్. చక్కగా ముందు కాళ్ళు వేళ్ళుంటాయి కదా! కాలి వేళ్ళ నుండి మొదలై మీ శరీరం అంతా విశ్రాంతిగా పొందుతున్నట్లుగా ఫీల్ అవ్వండి. అంటే రిలాక్స్ చేసేసుకోండి. కాళ్ళు రిలాక్స్ అవుతుంది. కాళ్ళు, వేళ్ళు, పాదాలు. మీ కాల్స్ అంటే తొడల్లోనికి, తర్వాత ఉదరము, వెనుక కింద వైపు, చెస్ట్ విశ్రాంతి పొందేలా చేయాలి. హాయిగా రిలాక్స్‌డ్‌గా అలా బాడీని రిలీ రిలాక్స్‌గా వదిలేయండి. ఫీల్ అవ్వండి రిలాక్స్‌గా వదిలేస్తున్నట్టు. చేతులు, మెడ, మరి ముఖము రిలాక్స్‌గా అయిపోయినట్టు చూడండి. ప్రశాంతంగా
హాయిగా, రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవ్వాలి. భౌతికంగా, సౌకర్యంగా మళ్ళా ఇబ్బందిగా కాకుండా కంఫర్ట్‌గా కూర్చోండి. మీ ఆసనాన్ని సరిచేసుకోవడం వల్ల చాలా తేలికగా శక్తి ప్రవాహం మీ స్పైన్‌లోకి స్పైన్ కింద దాకా జరుగుతుంది. మీ చెస్ట్ పై భాగము, క్రిందనున్న డయాఫ్రమ్, చెస్టు, అబ్డోమెన్ లోకి పూర్తి శ్వాసను తీసుకోండి. మీరు తీసుకునే శ్వాస పూర్తిగా వెళుతున్నట్టు గమనించండి. చెస్ట్ పై భాగాన చాలా శ్వాసలు తీసుకోండి. ఒక 9 శ్వాసల దాకా తీసుకోండి మీ చెస్ట్‌లోకి. అది వెళ్తున్నట్టు ఊహించుకోండి చెస్ట్‌లోకి. గాలి పీల్చుకొని, గాలి వదలడం. రిలాక్స్‌డ్‌గా అయిపోయి, గాలి పీల్చుకొని, గాలి వదలడం. ఇప్పుడు అబ్డోమెన్‌లోకి చాలా సార్లు శ్వాసించండి. చెస్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు మీ పొట్ట భాగం అన్నమాట. ఉదర భాగం. దీనిని అనుసరిస్తూ మీ లోవర్ అబ్డోమెన్‌లో కూడా శ్వాసలు తీసుకోండి. ఎక్కువ శ్వాస వెళ్తున్నట్టు చూడండి. లోతైన శ్వాసతో అప్పర్ చెస్ట్ తిన్నగా పైకి లేపబడుతుంది. అందువలన స్పైన్ కూడా ఎక్కువ తిన్నగా అవుతుంది. అది చేసేటప్పుడు మీ తల, మరి మెడ కూడా తిన్నగా సర్దుబడతాయి. దీని వలన ఎమోషన్ శరీరంలో ఉండి మీ హృదయ మధ్య భాగం తెరుచుకుంటుంది. దీని వలన ఉన్నత మార్గాలలో ఆలోచించడానికి తేలికగా ఉంటుంది. ఇప్పుడు మీరు పూర్ణాత్మని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. హృదయం తెరుచుకుంది కదా! ఇప్పుడు మీరు మీ పూర్ణాత్మని పిలవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్. మీ చుట్టూతా ఒక కేంద్రంలో మాస్టర్స్ ఉన్నారని ఊహించుకోండి. మీ చుట్టూతా శాంతి, ప్రేమ, ఉత్సాహం ఉందని ఫీల్ అవ్వండి. మీరు మీ పూర్ణాత్మతో కలవటం కోసం సాయం చేయడానికి ఈ హయ్యర్ బీయింగ్స్, ఉన్నత జీవులు ఇక్కడికి వచ్చున్నారు మీ చుట్టూతా. మీ పూర్ణాత్మ కొంత దూరంలో ఉందని, అది మీ వైపు వస్తుందని ఊహించండి. మీరు మీ పూర్ణాత్మను ఒక అందమైనదిగా, కొద్దిగా మెరుస్తూ, దేదీప్యమానముగా ప్రకాశిస్తున్నట్లు చిత్రాన్ని ఏర్పరచుకోండి. చక్కగా విజువలైజ్ చేసుకోండి.
ఇలాగా కొద్దిగా మెరుస్తూ దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నట్లుగా చిన్న మినుకు మినుకుమని మీ వైపుకి కదిలి వస్తుంది. నమస్కరించుకుంటూ పూర్ణాత్మకి మీ పూర్ణాత్మను ఆహ్వానించండి మిత్రులారా. దగ్గరగా రమ్మని ఆహ్వానించండి. మీతో బలమైన అనుబంధంతో మీ పూర్ణాత్మ ఉండటానికి సహాయము చేయమని మేధస్సుతో అడగండి. మీ పూర్ణాత్మను ఆహ్వానించండి. దగ్గరగా రమ్మని ఆహ్వానించండి. మీతో బలమైన అనుబంధంతో మీ పూర్ణాత్మ ఉండటానికి సహాయము చేయమని మేధస్సుతో అడగండి. మీ చుట్టూత ప్రకాశవంతముగా ఉన్న ప్రేమను ఫీల్ అవుతూ అంగీకరిస్తూ ఉండండి. ప్రకాశవంతమైన ప్రేమను ఫీల్ అవుతూ ఉండండి ఫ్రెండ్స్. మీ చుట్టూ ప్రకాశవంతమైన ప్రేమ దాన్ని అంగీకరిస్తూ యాక్సెప్ట్ చేస్తూ ఉండండి. మీ దగ్గరకు మీ పూర్ణాత్మ నుండి వచ్చే కాంతి రేఖలను ఫీల్ అవ్వండి. ఈ కాంతి రేఖలు మిమ్మల్ని తాకినప్పుడు మీ ప్రకంపనం పెరుగుతుంది. ఇప్పుడు ఈ పూర్ణాత్మ మీలో మిళితమవుతూ ఒకటిగా అవుతారు. అలాగే మీ అణువులు, మీ పరమాణువులు దానితో మిళితం అవ్వటానికి ఫీల్ అవుతారు. మీ శక్తిలో కొంత భాగాన్ని మంచి త్రోవకు తిప్పి బాగు చేసుకుంటారు. మీ పూర్ణాత్మ మీతో మిళితమయ్యే వరకు అంటే మీ శక్తి క్రమాలను మీ పూర్ణాత్మ ప్రకా ప్రకాశములోకి తీసుకునే వరకు జోక్యం లేకుండా ఉండాలి. ఇప్పుడు మీరు మీ పూర్ణాత్మ ఒక్కటే. మీ పూర్ణాత్మ ఎక్కువ శక్తి ప్రవాహం జరిగేలా మీ శ్వాస ద్వారాలను తెరుస్తుంది. మీరు మీ పూర్ణాత్మగా కూర్చుంటున్నారు కాబట్టి మీ ఆసనాన్ని దానికి తగినట్లుగా మార్చాలి. కంఫర్ట్ గా కూర్చోండి. ఎలాగ అనిపిస్తుందో అలా చెయ్యండి. మీ పూర్ణాత్మలాగా మీ భుజాలను, చెస్ట్ ని, మీ ఆత్మవిశ్వాసాన్ని, తెలివిని ప్రతిబింబించేలా చేయాలి. పూర్ణాత్మగా మీ ముఖంలో మీ ముఖ కవళికలు ఎలాగుంటాయో గమనించండి. మీకు మార్గం చూపాలనుకునే స్థితి గురించి ఆలోచించండి. మీరు పూర్ణాత్మగా మీ సలహాను ఆ స్థితికి ఇస్తారు. మీరు ఒక తెలివైన టీచర్.
మరి కన్సల్టెంట్‌గా ఊహించండి. మీరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు పెద్దగా అరిచి చెప్పవచ్చు. లేక మీ సమాధానాలను వ్రాయవచ్చు. మీరు పూర్ణాత్మకంగా ఇంకా ఏమైనా సమాచారాలు బహుశా మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి, మీ ఉన్నత లక్ష్యాన్ని గురించి ఇవ్వగలరేమో చూడండి. పూర్ణాత్మ ధ్యానం చేస్తున్నప్పుడు ఒక బుక్కు, పెన్ను పెట్టుకుంటే సరే. మాస్టర్స్ అందరికీ థాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. హాయిగా మెల్లగా 2 చేతులు కళ్ళ మీదేసుకోండి. 5, 4, 3, 2, 1, 0. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్.